హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5th జూలై 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏపీ గవర్నమెంట్ టు లాంచ్ స్కిల్ పోర్టల్ బై సెప్టెంబర్ 1st. మన ఎడ్యుకేషన్ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఏపీలో స్కిల్ పోర్టల్ బై సెప్టెంబర్ 1st లాంచ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏపీ స్కిల్ సెన్సస్ అని చూసుకుంటే మేము ఏపీ స్కిల్ సెన్సస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే ఫస్ట్ స్కిల్ సెన్సస్ అనమాట. ఇది 2024లో పైలట్ ప్రాజెక్ట్ అంటే జస్ట్ టెస్ట్ చేసే ప్రాజెక్ట్ అనమాట. ఇది ఫస్ట్ కొన్ని ఏరియాస్లో టెస్ట్ చేస్తారు. తర్వాత అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత, సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ద స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లా స్కిల్ సెన్సస్ అనేది పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరి అండ్ తుళ్ళూరు మండల్స్లో, అంటే విజయవాడ డిస్టిక్లో ఇది లాంచ్ చేశారు. ఈ స్కిల్ సెన్సస్ అనే లైన్స్లోనే నిపుణ్యం యాప్ని రిలీజ్ చేసినారు. ఈ నిపుణ్యం యాప్లో మన స్కిల్ రిలేటెడ్ రియల్ టైమ్ డేటా అనేది ఉంటుంది. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ అంటే తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయబోతుంది. అదే సెకండ్ కరెంట్ అఫైర్స్. ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ వర్కింగ్ టువర్డ్స్ ఇంప్లిమెంటింగ్ P4 పాలసీ. P4 అంటే P4 కన్నా ముందు మేము ఆల్ ఓవర్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో P3 పాలసీ అండ్ P3 అనేది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళము. P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ టుగెదర్గా వర్క్ చేసే ప్రాజెక్ట్స్లలో P3 అనే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు P4 పాలసీ అంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్, అంటే ఇప్పుడు పీపుల్ కూడా దీని డెవలప్మెంట్లో పార్టిసిపేట్ కావాలని ఈ పాలసీ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ అనేది P4 పాలసీని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ అనమాట. ఈ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అచీవ్ జీరో పావర్టీ అనేది స్వర్ణాంధ్ర డాక్యుమెంట్లో 10 గోల్స్ ఉంటాయి కదా, 10 గైడింగ్ ప్రిన్సిపల్స్. దాంట్లో ఫస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్ ఈజ్ టు అచీవ్ జీరో పావర్టీ. ఈ P4 పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ కూడా ఈజ్ టు ఎలిమినేట్ పావర్టీ బై 2029. పావర్టీని ఎలిమినేట్ 2029 లోపు ఎలిమినేట్ చేయడం కూడా ఇది P4 పాలసీ యొక్క లక్ష్యం అన్నమాట. అండ్ ఏపీ గవర్నమెంట్ టు అచీవ్ దిస్ P4 పాలసీ, ఏపీ గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ టు ఐడెంటిఫై 15 lakh బంగారు కుటుంబం అంటే బంగారు కుటుంబం మీన్స్ ఆల్ దోస్ ఫ్యామిలీస్ హూ ఆర్ లివింగ్ బిలో పావర్టీ లైన్. And other objective of P4 policy is to reduce inequalities. How can we reduce inequalities? The top 10 rich people must help to uplift the bottom 20% poor. అంటే ఒక ఇన్కమ్ ల్యాడర్లో ఎవరైతే టాప్ 10% వెల్దీ పీపుల్ ఉంటారో వాళ్ళు బాటమ్ 20% పూర్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయాలన్నమాట, వాళ్ళని టు అప్లిఫ్ట్ దెమ్. థర్డ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సీక్స్ GST ఎగ్జంప్షన్ ఆన్ మ్యాంగో పల్ప్ మీద ఇప్పుడు 12% GST ఉంది. ఈ 12% GSTని మొత్తం తీసివేయాలని సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కోరుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా చిత్తూరు డిస్ట్రిక్ట్లో, విచ్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ, ఇక్కడ ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ మ్యాంగో ప్రైజెస్ చాలా కిందికి పడిపోయినాయి అన్నమాట. చిత్తూరు డిస్ట్రిక్ట్లో మ్యాంగో రేట్స్ 2 రూపీస్ పర్ కేజీ, 4 రూపీస్ పర్ కేజీగా తగ్గిపోయినాయి. ఈ ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మ్యాంగో ఫార్మర్స్ని ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు అని చంద్రబాబు నాయుడు గారు GST ఎగ్జంప్షన్ని కోరినారు.
ఈ ఈ మొత్తం కాన్సెప్ట్‌లో తోటపూరి మ్యాంగోస్ అనేటివి కరెంట్ అఫైర్స్‌లో తరచుగా నిలిచాయి. ఈ తోటపూరి మ్యాంగోస్ అనేటివి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో పండిస్తారంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. తర్వాత ఫోర్త్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి తానా అవార్డ్. తానా అవార్డ్, తానా ఫుల్ ఫామ్ ఏమంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఈ తానా అవార్డ్ డిఫరెంట్ తెలుగు 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 పీపుల్ వేరే వేరే ఫీల్డ్స్‌లలో లైక్ సైన్స్, టెక్నాలజీ, లిటరేచర్, అగ్రికల్చర్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లలో రిఫార్మ్స్ చేసి అచీవ్ చేసింటారు కదా! వాళ్ళని ఇస్తారు. ఇది అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఈ ఇయర్ వచ్చింది పాతూరి నాగభూషణం గారికి వచ్చింది ఫర్ బెస్ట్ ఐడియల్ ఫార్మర్. తర్వాత ఫిఫ్త్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ 1290 crores జల్ జీవన్ మిషన్ వర్క్స్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. జల్ జీవన్ మిషన్ అనేది ఒక 2019లో లాంచ్ చేసినారు ఈ మిషన్ని బై మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇప్పుడు మన యూనియన్ జల్ శక్తి మినిస్టర్ వచ్చేసి సిఆర్ పాటిల్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ ఆర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ కన్జర్వేషన్ అండ్ సో ఆన్.